పేరు రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కేటీ విజయ్ కుమార్, పాస్టర్ చైర్మన్ సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ భద్రాచలం. వీళ్ళారా ఈ సమయంలో గుడ్ ఫ్రైడే ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం మానవ రూపాన్ని ధరించి లోకానికి వచ్చిన దేవాది దేవుడు మానవాళి పాపాన్ని తొలగించడానికి శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించిన సందర్భాన్ని, ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శిలువలో ఆయన వేలాడుతూ పలికిన 7 మాటల్ని ధ్యానం చేసుకుని అవి మానవ జీవితానికి ఏ విధంగా అనుసరణీయమో ఆచరణీయమో వాటి ద్వారా ఆయన పోలిక ఎలా ధరించుకోగలమో తెలుసుకుని అతి కృపలో కొనసాగడానికి ప్రేరేపించబడుతున్నారు. కనుక క్రైస్తవులందరికీ ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఆరాధన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఈ గుడ్ ఫ్రైడే నూతన ఆశీస్సుల్ని, నూతన ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని చేకూర్చాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఈ దొంగ ఆయన చూసినప్పుడు ఆయన శిలలో ఒక రక్తపు ముద్దగా వేలాడుతున్న వ్యక్తి నన్ను రక్షించగలరా? ఆయనే నిస్త్రాలుగా, నిర్వీర్యంగా, నిస్సత్తుగా వేలాడుతూ మరికొన్ని క్షణాల్లో ప్రాణం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నన్ను రక్షించగలరా అని అనుకోవాలి. ఒకవేళ ప్రభు లాజర్ని లేపిన సందర్భంలోనో, తుఫాన్ని గర్తించిన సందర్భంలోనో ఆ శక్తిని చూసి ఆయన బాధపడుతుంది వేరు. కానీ ఇక్కడ ప్రభు ఉన్న స్థితి వేరు. క్రైస్తవ సంఘానికి ఈ మాట వేసే సవాల్ ఏంటంటే, ప్రభు నిస్సహాయంగా ఉన్న స్థితి నీ జీవితంలో ఎప్పుడూ ఉండదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం చెప్తాడు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కురుచగలదు. రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము కురుచగలదంటే ఆయన చేతులు చిన్నగా కాలేదు. నేను రక్షించడానికి చేయని లేవడానికి అదే చేతులు ఇప్పుడు మేకలు కొట్టుబడి కళాలేఖలో ఉంటాయి.